రైతుల్ని రోడ్ల మీద వదిలేస్తున్నాయి. రోడ్ల మీద ఎక్కేదండి, పాస్ పుస్తకాలు పెట్టేది, గంటల గంటలు పడేది, వాళ్ళ మీద పోలీసులు దాడి చేయడం ఏంది, అసలు పాస్ పుస్తకాలు వేసుకుని రోడ్లు పెట్టడం యూరియా కోసం తెలియదు. ఈ ప్రభుత్వానికి ఎంత కావాలనేది డోర్ డెలివరీ చేస్తారు. వచ్చే సంవత్సరం డోర్ డెలివరీ చేస్తుంది ఈరోజు చెప్తాను. అంటే ఈ సంవత్సరం ఏమైంది, వచ్చే సంవత్సరం డోర్ డెలివరీ చేస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రం మీరు ఇదంతా కూడా పద్ధతిగా లేదు. ప్రభుత్వం యొక్క వైఫల్యం చెబుతా చిన్నపరెడ్డి గారు, దానికే చెప్తా సమాధానం. రైట్ వంశీ గారు, జనార్దన్ గారు చాలా విషయాలు మాట్లాడారు, వాటన్నిటికీ మీ ఆన్సర్ ఏంటి? ఆపమంటారా మేడం? ఈ చిన్నపరెడ్డి గారు కూడా ఉంటే చెప్పమనండి, సమాధానం చెప్తా. ఆయన అరుస్తున్నారు కదా, దగ్గరికి వస్తాను చిన్నపరెడ్డి గారు. వంశీ గారు ఆయన ఏదో అరుస్తున్నారు కదా మేడం, చెప్పమంటే చెప్తా. లేదు, నువ్వు మాట్లాడలే మేడం. ఎరువుల సరఫరా విషయంలో పలు చోట్ల సమస్యను గుర్తించి తొలి రోజు నుండే పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరిగింది మేడం. మన రాష్ట్రంలో ఒక ఖరీఫ్ సీజన్ కే 6.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారు. అది ఖరీఫ్ సీజన్ కే కేటాయించిందే. అయితే రాష్ట్రంలో రైతులు సీజన్ మొదలైన నాటి నుంచి ఎక్కువ యూరియా కొనుగోలు చేసిన మాట కూడా వాస్తవం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6.1 లక్ష 6.11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయడం జరిగిందండి. గత ఏడాది సెప్టెంబర్లో అయితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు 5.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం 6.11 లక్ష మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేయడం జరిగింది. అంటే 1.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కువ కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు గత ఏడాదితో పోల్చుకుంటే 20% అధికంగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి డిఏపి కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులందరూ సమీక్షించుకొని ప్రభుత్వం డెఫినెట్లీ ముందడుగు వేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఇక మన జనార్దన్ గారు చెప్పినట్లుగా ఈ చెప్పులు పెట్టేసి పాస్ పుస్తకాలు పెట్టేసి చేసినటువంటి కుట్రని అచ్చెన్నాయుడు గారు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని ఈ ఎరువుల షాపులో అవన్నీ చూపించారో వాటిని అన్నింటినీ కూడా సాక్ష్యాధారాలతో ఇది అక్కడ జరిగింది అని చెప్పి చూపించడం జరిగింది. మేడం, నేను ఒక వీడియో మీ పీసీఆర్ పంపించాను, మీ పీసీఆర్ కి. అది వీలైతే ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేంటి, వీళ్ళు ఎడిట్ చేసిన మాటలేంటి అనేది నేను ఒక వీడియో ఫ్యాక్ట్ అండ్ ఆల్సో ఫేక్ రెండు పంపించడం జరిగింది. అది ఓకే వంశీ గారు. కాకపోతే ఎందుకు రైతులు ఇన్నేళ్లుగా లేని సమస్య రైతులకి ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది, ఇప్పుడు మాత్రమే ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది? వైసీపీ వాదన ఏంటి? వైసీపీ పాలనలో ఎప్పుడు రైతులు రోడ్డు ఎక్కలేదు, అప్పుడు లేని రైతుల కష్టాలు ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చాయి? జనార్దన్ గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు కదా. గత సంవత్సరం సెప్టెంబర్ లో 5.06 మెట్రిక్ టన్నుల యూరియా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పర్చేజ్ చేస్తే ఈ సంవత్సరం 6.11 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చింది. అంటే ఉత్పత్తి డిమాండ్ అయితే పెరిగింది డెఫినెట్లీ, దానికి తగ్గట్టుగా సప్లై కూడా ఉండాలి. ఆ సప్లై కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియాని ఇంకా ఎక్కువ పంపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియాని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఇప్పుడు అన్ని కూడా కొలిక్కి వస్తా ఉన్నాయి ఒక్కొక్కటిగా. సో మన దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షం ఇక్కడ మన పార్టీ మన రాష్ట్రంలో ఉండటమే. ఏదో మీరు చూశారు, నిజంగా అనంతపురం జిల్లాలో ఇద్దరు రైతులు లిక్కర్ బాటిల్ ఎరువుల బాటిల్లో మందు తాగేసి చనిపోవడానికి ప్రయత్నించారట. వాస్తవాలు గమనిస్తే ఏంటంటే వారిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎరువుల డబ్బాలో మద్యం పోసుకుని తాగి చనిపోయినట్లుగా సూసైడ్ చేసుకున్నట్లుగా నటించినటువంటి విషయాలు కూడా మనం రాష్ట్రంలో చూసాం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనన్నటువంటి మాటలు ఈరోజు చిన్నపరెడ్డి గారు కూడా ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నారు. యూరియా అనేది కొరత ఉంది, వాస్తవమే. 5.06 లక్షల మెట్రిక్ టన్నులకి ఇంకొంతగా ఒక 10% అంటే ఒక 50,000 ఎక్కువ తెచ్చుకుంటే సరిపోయేదని అనుకున్నారు. కానీ రాష్ట్రంలో 6.11 మెట్రిక్ టన్నులు సెప్టెంబర్ నాటికే కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మరికొంత ఎక్కువ కావాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటే వారు పంపించడం కూడా జరిగింది. సో ఇది యాంటిసిపేట్ చేయకపోవడం తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు. సో ఈ యాంటిసిపేట్ చేసి ఈ రోజు రైతులకు ఎట్లాగైతే సహాయపడాలో అది అన్ని రకాల ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ తప్పుకు బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఈ రైతుల ఆత్మహత్యలకు బాధ్యతలు ఎవరు తీసుకోవాలా? అదే చెప్తా ఉన్నా తప్పుకు బాధ్యతలు చాలా వస్తాయి. ఇటు గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. రైతుల గురించి మీరు మాట్లాడాలి, రైతుల గురించి జనాలు వినాలి. అసలు కూలి రైతులు అత్యధికంగా దేశంలోనే నెంబర్ 2 మన హయాంలో చనిపోయిన వాళ్ళలో
సార్ చిన్నపరెడ్డి గారు, యూరియా ఎంత అండి బస్తా? యూరియా బస్తా ఎంత అండి? యూరియా బస్తా ఎంఆర్పి ఎంత? నేను అడిగింది యూరియా బస్తా ఎంఆర్పి ఎంత తెలుసా? యూరియా ఎంత ఎంఆర్పి ఇవన్నీ కాదు, యూరియా బస్తా ఎంఆర్పి ఎంత? ప్రభుత్వం ఎంత అమ్ముతుందో చెప్పండి. చిన్నపరెడ్డి గారు, యూరియా ఎంత బస్తా? యూరియా బస్తా రేట్ ఎంత? యూరియా సప్లై గురించి మాట్లాడమని చెప్తున్నారు. బస్తా రేట్ గురించి చెప్పండి మీరు. యూరియా బ్లాక్ మార్కెట్ లో 1200 రూపాయలు అమ్ముతా ఉన్నారు మీరు. అసలు బస్తా రేట్ ఎంతో చెప్పండి. 1200 అంటావు, యూరియా బస్తా రేట్ ఎంత? మాట్లాడండి. బస్తా రేట్ ఎంత? కేంద్ర ప్రభుత్వం ఎంత సప్లై చేస్తా ఉంది, మేమెంత సబ్సిడీ చేస్తాం? యూరియా బస్తా రేటు ఎంత ఉంది మేడం? ఎన్ని లారీలు చెప్పండి ముందు. ఇవన్నీ తెలియదు, డిబేట్ వస్తారు, రైతుల గురించి మాట్లాడతారు. డిఏపి ఎంత, బస్తా యూరియా ఎంత? వాటన్నిటిని పక్కన పెట్టి యూరియా బస్తా రేట్ ఎంత అని అడిగా. నేను సోది అడగలా, సాక్షి టీవీలో చెప్పే సోది. యూరియా బస్తా రేట్ ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత తెలుసా? తెలీదు. ఇక ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తారు. యూరియా బస్తా రేట్ ఎంత? నేను అడిగేది బ్లాక్ మార్కెట్ లో ఎంత అమ్ముతున్నావు చెప్పమంటున్నా. సరే, బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారని నేను చెప్పను, అమ్మట్లేదు. నువ్వు యూరియా బస్తా రేటు ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించిందో చెప్పు. యూరియా బస్తా రేటు ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించింది? యూరియా ఎంఆర్పి ఎంత? ఇవన్నీ తెలియదు మేడం. ప్రభుత్వం మీద నిందలేయడానికి వస్తారు. ఎలా ఇస్తారు ఉచిత కరెంటు దండగా అని చెప్పినటువంటి యూరియా బస్తా రేట్ ఎంతో చెప్పలేకపోయావు. నువ్వు వచ్చి ప్రభుత్వం మీద బురద జరుగుతా ఉన్నావు. యూరియా బస్తా రేట్ తెలియదు, నువ్వు ప్రభుత్వం మీద బురద జరుగుతా ఉన్నావు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను, తొత్తి బ్యాచ్ కనుక్కో. మిర్చి అమ్మినటువంటిది ఇలా 12 రూపాయలు ఎంత అన్న దానికి సోదంతా ఎందుకు? యూరియా బస్తా రేటు ప్రభుత్వం ఎంత నిర్ణయించింది? యూరియా బస్తా రేటు ప్రభుత్వం ఎంత నిర్ణయించిందో చెప్తే ఈ సోదంతా ఎందుకు? ఎంతసేపు బ్లాక్ మార్కెట్ చేసుకోవడం, బ్లాక్ మార్కెట్ యూరియా బస్తా సరే, బ్లాక్ మార్కెట్ సరే, నీకు ఎంత కావాలో చెప్పు. నీకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంతో చెప్పు. మా తప్పైపోయింది ధర ఎంత? శిక్ష యూరియా బస్తా రేటు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత? డిఏపి ఎంత? ఖచ్చితంగా ప్రజలు శిక్షిస్తారు, మీరు సిద్ధంగా ఉండండి. బాబు, ముందు యూరియా ఎంత, డిఏపి ఎంత, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఏంటో చెప్పు. ఎంతసేపు ఇట్లాంటి సొల్లు ముచ్చట చెప్పమాక. నీకు రేట్లు చెప్పడానికి రేట్ల పట్టిక చూసుకోవాలా? తెలిస్తే కాదు, ప్రజలు తెలుసు కదా. ఎంత, డిఏపి ఎంత తెలియని మీరు వచ్చేసి మమ్మల్ని ఈ రోజు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించే స్థాయికి వచ్చావు. నీకు యూరియా బస్తా రేట్ ఎంతో తెలీదు, యూరియా బస్తా రేట్ తెలీదు. నువ్వు వచ్చి ప్రజల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ రోజు ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి. చిన్నప్రెడ్డి గారు ఇప్పుడు వంశీ గారు అడిగారు కదా, దానికి ఆన్సర్ చేయండి పోనీ. చిన్నప్రెడ్డి గారు సరే సరే కార్తిక్ గారు యూరియా బస్తా రేటు 266 రూపాయల 50 పైసలు. అది ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వానికి 2600 రూపాయల దాకా అవుతుంది. అంటే 90% సబ్సిడీ ఇస్తారు. అది తెలుసుకోండి, ముందు రేట్లు తెలుసుకోండి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించండి. కార్తిక్ గారితో మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు, వంశీ గారు. కార్తిక్ గారు, తీసుకురావడానికి చేతగానటువంటి డిప్యూటీ సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత, పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఓకే కార్తిక్ గారు, ఏంటి యూరియా ఇవ్వలేకే ఈ కొత్త నిర్ణయము, ఈ యూటర్న్ తీసుకున్నారు అని అనుకుంటున్నారు?